హాయ్ ఫ్రెండ్స్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ పార్ట్ 2 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం కరెంట్ క్యారియింగ్ వైర్లు చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఈ కరెంట్ క్యారియింగ్ కండక్టర్లు డిఫరెంట్ షేప్స్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క షేప్ ఎలా మారుతుంది, మరియు రైట్ హ్యాండ్ థంబ్ రూల్ లాంటి అంశాలను ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. మొదటగా చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్ అనమాట. కరెంట్ క్యారియింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేటువంటి ఇక్కడ ఒక యాక్టివిటీని మనం పరిశీలన చేద్దాం. దానికోసం ఎలక్ట్రిక్ కరెంట్, ఒక వైరు గుండా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయ్యే వైరు మరియు దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక సర్క్యూట్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ సర్క్యూట్లో ఈ వైర్ అనేది మనం గమనిస్తాం. ఈ వైర్ గుండా కరెంట్ అనేది పాస్ అవుతూ ఉన్నప్పుడు మామూలుగా అయితే కంపాస్లో నీడిల్ అనేది నార్త్ మరియు సౌత్, నార్త్ డైరెక్షన్ను ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఈ కరెంటు పాస్ అయినప్పుడు ఈ ఇండికేటర్లో డిఫ్లెక్షన్ రావడాన్ని మనం గమనించవచ్చు. ఒకవేళ ఇక్కడ చూడండి, పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్ వరకు కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా, అంటే ఈ డైరెక్షన్లో కరెంట్ పాస్ అవుతుంది. అలాంటప్పుడు డిఫ్లెక్షన్ ఎలా వచ్చింది? మరియు ఇక్కడ చూడండి, బ్యాటరీ టెర్మినల్ యొక్క డైరెక్షన్ మార్చడం జరిగింది. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, అంటే బ్యాటరీల యొక్క పొలారిటీని మనం ఆపోజిట్గా చేసినాం. అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఈ వైర్లో ఎలా వెళ్తుందన్నమాట. సో ఇలాంటప్పుడు డిఫ్లెక్షన్ నార్మల్గా అయితే ఇలా ఉండేది కాస్త ఏ వైపుకు డిఫ్లెక్షన్ అవుతుంది, అలాంటి అంశాలను మనం యాక్టివిటీ ద్వారా పరిశీలన చేద్దాం. ఇందుకు గాను 1.5 volts బ్యాటరీలను తీసుకోవడం జరిగింది. ఓకే, అబ్జర్వ్ ద డిఫ్లెక్షన్ నార్త్ పోల్ ఆఫ్ ద నీడిల్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం. ఒకసారి ఇక్కడ యాక్టివిటీని పరిశీలన చేద్దాం. ఇక్కడ ఒక కాపర్ వైర్ తీసుకోవడం జరిగింది. 4 సెల్స్ ఉన్నటువంటి ఒక బాక్స్ బ్యాటరీని తీసుకోవడం జరిగింది. మొదటగా పాజిటివ్ టెర్మినల్ను యువతల వైపు, నెగిటివ్ టెర్మినల్ వైపు యువతల వైపు కనెక్ట్ చేసి సర్క్యూట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే కరెంట్ ఇలా పాస్ అవుతుంది అన్నమాట. రెండవ కేసులో ఈ నెగిటివ్ టెర్మినల్ను యువతలకి, ఓకే, పాజిటివ్ టెర్మినల్ని యువతలకి, నెగిటివ్ టెర్మినల్ యువతలకి ఉంచి కరెంట్ ఇలా పాస్ అయ్యేటట్టు, మొదటి సందర్భంలో ఇలా పాస్ అయ్యేటట్టు అయితే రెండో సందర్భంలో ఇలా పాస్ అయ్యేటట్టు చూసి మనం ఇక్కడ కీన్గా అబ్జర్వ్ ఏం చేయాలి అంటే, కంపాస్లో నీడిల్ ఏ వైపుకు కదులుతుంది, ఇలా కదులుతుందా, ఇలా కదులుతుందా, లాంటి అంశాలను అబ్జర్వ్ చేద్దాం, పరిశీలన చేయండి. మొదటగా పాజిటివ్ టెర్మినల్ యువతల వైపుకు, నెగిటివ్ టెర్మినల్ వైపు యువతల వైపుకు మనం పాస్ చేయడం జరిగిందనమాట. అంటే కరెంట్ ఎలా పాస్ అవుతుంది, సర్క్యూట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుంది. సో కరెంట్ ఎలా పాస్ అవుతుంటే నార్త్ వైపు చూపేది కాస్త ఎలా డిఫ్లెక్ట్ అయింది, ఇలా డిఫ్లెక్ట్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. గమనించండి. అదే ఇప్పుడు పొలారిటీస్ చేంజ్ చేస్తే చూడండి, ఇప్పుడు ఇలా కరెంట్ పాస్ అవుతుంది, సర్క్యూట్లో కరెంట్ ఎలా పాస్ అవుతుంది, అంటే ముందు సందర్భానికి ఆపోజిట్గా పాస్ అవుతుంది. ఇప్పుడు డిఫ్లెక్షన్ ఏ వైపు ఉంటుంది అనేది గమనించండి. చూడండి, యువతల వైపుకు డిఫ్లెక్ట్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి పరిశీలన చేయండి. చూడండి, యువతలకి డిఫ్లెక్ట్ అయింది. ముందు సందర్భంలో డిఫ్లెక్షన్ ఇట్లా ఉంది, రెండో సందర్భంలో డిఫ్లెక్షన్ ఇలా ఉందన్నమాట. అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ మారితే కంపాస్లో నీడిల్ యొక్క డైరెక్షన్ కూడా మారడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. గమనించండి. ఇప్పుడు మళ్ళీ మనం యువతల వైపు పాజిటివ్, యువతల వైపు నెగిటివ్ తీసుకోవడం జరుగుతుంది. సో పైకి ఫ్లక్చువేట్ అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం డిఫ్లెక్షన్ని అబ్జర్వ్ చేసినాం అనమాట. ఇక్కడ ఏమేమి ప్రశ్నలు ఇచ్చింది దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. గమనించండి. ఓకే, అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ద నీడిల్. ఓకే, ఇక్కడ మనం ఏం గమనించాము ఒకసారి గమనిస్తే, మొదటగా పాజిటివ్ టెర్మినల్ను యువతల వైపుకు, నెగిటివ్ టెర్మినల్ను యువతల వైపుకు కనెక్ట్ చేసేసి మనము కరెంట్ ఇలా పాస్ అయ్యేటట్టు చూసామన్నమాట. కరెంట్ ఇలా పాస్ అవుతున్నప్పుడు డిఫ్లెక్షన్ ఇలా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. రెండో సందర్భంలో కరెంట్ ఇలా పాస్ అవుతున్నప్పుడు డిఫ్లెక్షన్ ఈ వైపు ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. సో కరెంట్ యొక్క డైరెక్షన్ మారితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ కంపాస్ యొక్క నీడిల్ యొక్క డైరెక్షన్ మారుతుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. సో ఇట్ మీన్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఆల్సో రివర్స్డ్ అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినాం. మనం ముందు వీడియోలో ఏం గమనించామంటే,
కరెంట్ పాస్ అయ్యే వైర్ ఏదైతే ఉందో అది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల కంపాస్లో నీడిల్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం మూవ్ అవుదాం. చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ త్రూ స్ట్రైట్ కండక్టర్ అనమాట. ఇక్కడ మొదటగా స్ట్రైట్ కండక్టర్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నటువంటి కండక్టర్లను గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ డిటర్మైన్ ద ప్యాటర్న్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది కనుక్కోమంటున్నారు. డస్ ద ప్యాటర్న్ డిపెండ్ ఆన్ షేప్ ఆఫ్ ద కండక్టర్. కండక్టర్ యొక్క షేప్ మీద, అంటే కండక్టర్ ఇలా స్ట్రైట్గా ఒక వైర్ స్ట్రైట్గా ఉండడం, ఒక సర్క్యులర్గా ఉండడం, లేదా ఒక స్ప్రింగ్ లాగా ఉండడం, ఇలా డిఫరెంట్ షేప్లో కండక్టర్ ఉన్నప్పుడు దాని చుట్టూ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుందా అని అడుగుతున్నారు. చేంజ్ అవుతుంది. అయితే వాటి యొక్క షేప్స్ ఎలా ఉండేది మనం పరిశీలన చేద్దాం. మొదటగా ఈ వీడియోలో స్ట్రైట్ కండక్టర్ క్యారీయింగ్ కరెంటును మనం పరిశీలన చేద్దాం. ఓకే, ఈ వీడియోలో ఇది మనం పరిశీలన చేద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ సర్క్యులర్ షేపు, ఈ స్ప్రింగ్ లాగా ఉన్నటువంటి షేప్లను కూడా, ఇలాంటి కండక్టర్లలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఈ వీడియోలో అయితే ఈ విధంగా ఒక స్ట్రైట్ కరెంట్ క్యారీయింగ్ వైర్ వెళ్తూ ఉంటే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, లాంటి అంశాలని మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ అందుకోసం ఒక ఎక్స్పెరిమెంటల్ సెటప్ తీసుకోవడం జరిగింది. ఒక కాపర్ వైర్ తీసుకోవడం జరిగింది. దానికి పర్పెండికులర్గా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మనం సర్క్యూట్ కంప్లీట్ చేసి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ టెర్మినల్ అనుకుంటే కరెంట్ ఎలా పాస్ అవుతుంది. సో అలా కరెంట్ పాస్ అయ్యేటప్పుడు ఇక్కడ ఐరన్ ఫిల్లింగ్స్ను మనం స్ప్రింకిల్ చేసి ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎంత దూరమైనా ఉంటుందా, కొంత దూరం వరకే ఉంటుందా, లాంటి అంశాలను మనం పరిశీలన చేద్దాం. ఒక్కసారి ఇక్కడ యాక్టివిటీకి ఏమేమి అవసరం అంటే 12 volts బ్యాటరీ, మరియు ఒక థిక్ కాపర్ వైరు, మరియు రెక్టాంగులర్ కార్డ్బోర్డు, XY అనేది చూడండి, XY అనేది ఒక వైర్ అనమాట. XY అనేది వైర్. ఓకే, ఈ అంశాలను పరిశీలన చేస్తూ మనం ఏం అబ్జర్వ్ చేసింది చివరిగా మాట్లాడుకున్నాం. మొదటగా ఇక్కడ ఒక యాక్టివిటీని పరిశీలన చేద్దాం, గమనించండి. మాట్లాడుకున్నాం, గమనించండి. ఓకే, ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సెటప్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం పాజిటివ్ టెర్మినల్కి కింద భాగం నుండి నెగిటివ్ టెర్మినల్కి కనెక్షన్ చేయడం జరిగింది. కరెంట్ ఇలా పాస్ అవుతుంది. సో ఇక్కడ స్ప్రింకిల్ చేయడం వల్ల మనకు కాన్సెంట్రిక్ సర్కిల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంది అంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వైర్కి దగ్గరగా ఉన్నప్పుడు ఈ సర్కిల్స్ యొక్క డెన్సిటీ అనేది బాగా ఉండడం, దూరం వెళ్ళే కొద్దీ ఈ డెన్సిటీ, ఇక్కడ ఈ పాత్రం చూడండి ఏం ఫామ్ కాలేదు. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ కరెంట్ క్యారీయింగ్ వైర్ అనేది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. మరి మ్యాగ్నెట్ చుట్టూ మ్యాగ్నెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏరియా ఉంటుంది. దీన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దూరం పెరిగే కొద్దీ, ఈ వైర్ నుంచి దూరం పెరిగే కొద్దీ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గిపోతూ వస్తుంది. మరియు మనం ఇక్కడ 4 బ్యాటరీలు ఉంచిన ఫీల్డ్ కన్నా 2 బ్యాటరీలు వచ్చినప్పుడు ఉన్న ఫీల్డ్ తక్కువగా ఉంటుంది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కరెంటు పెరిగే కొద్దీ పెరుగుతుంది.
మరియు ఇక్కడి నుంచి ఇక్కడికి రేడియస్ దూరం పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. ఓకే, బి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ అనమాట. మరియు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉందంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంది అనే అంశాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఈజీగా అర్థం చేసుకోవడం కోసం రైట్ హ్యాండ్ రూల్ అనేది మనకు ఉపయోగపడుతుంది. రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే కరెంట్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో మనం రైట్ హ్యాండ్ ఫింగర్ని తీసుకుంటే వేళ్ళు ముడిగే దిశలో మనకు ఫీల్డ్ యొక్క డైరెక్షన్ అనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా గమనించండి, ఈ డైరెక్షన్లో మనం థంబ్ను ఉంచి మ్యాగ్నెటిక్ డైరెక్షన్ కనుక గమనించండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేది మీ రైట్ హ్యాండ్ తీసుకొని ఆ రైట్ హ్యాండ్ యొక్క థంబ్ను కనుక ఉంచితే మీకు ఫింగర్స్ కర్ల్ అయ్యే డైరెక్షన్లో ఇక్కడ ఫీల్డ్ డైరెక్షన్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. గమనించండి, ఈ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కాన్సెంట్రిక్ సర్కిల్స్. ఓకే, ఇక్కడ ఏం ఇచ్చినారు గమనిద్దాం. కరెంట్ ఇన్ కాపర్ వైర్ ఈజ్ చేంజ్డ్. ఓకే, మనము కరెంట్ యొక్క డైరెక్షన్ మార్చే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా మారుతుంది. నీడిల్ ఆల్సో చేంజ్డ్. నీడిల్తో కూడా మనం లాస్ట్ వీడియోలో యాక్టివిటీని పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ కూడా ఒక్కసారి మనం నీడిల్స్తో ఎలాంటి మార్పులు వచ్చేది ఒక్కసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి, ఇక్కడ నీడిల్స్ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా నార్త్ పోల్ని ఇండికేట్ చేస్తున్నాయి. మొదటగా మనం ఎప్పుడైతే కరెంటును పాస్ చేస్తామో అప్పుడు డిఫ్లెక్షన్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ కరెంటు కింద నుంచి పైకి వెళ్తుంది. ఇక్కడ చూడండి, వైర్లో ఇక్కడ వెళ్తూ ఉంటే వేళ్ళు ముడిగే దిశలో బొటనేలు పైకి ఉంటితే వేళ్ళు ముడిగే దిశలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడాన్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అదే కరెంట్ డైరెక్షన్ని ఆపోజిట్ చేస్తే గమనించండి, కరెంట్ డైరెక్షన్ని ఆపోజిట్ చేస్తే అప్పుడు ఇక్కడ కంపాస్లో ఉన్నటువంటి నీడిల్స్ యొక్క డైరెక్షన్ కూడా చేంజ్ అవ్వడాన్ని ఇప్పుడు మనం కనెక్షన్ రిమూవ్ చేసినాం. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో అంటే పైనుంచి కిందకు మనకు కరెంటు పైనుంచి కిందకు పాస్ అయ్యేటట్టు ఉంచితే అప్పుడు ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది మీ రైట్ హ్యాండ్ను ఉంచి కరెంటు పోయే డైరెక్షన్లో థంబ్ను ఉంచి ఒకసారి పరిశీలన చేయండి. గమనించండి, చూడండి, ఇక్కడ ఫ్లక్చువేట్ అయ్యి దానికి సంబంధించి ఫింగర్స్ కర్ల్ అయ్యే డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా నీడిల్ అనేది చేంజ్ అవుతుంది. ఒక్కొక్క చోట ఉంచి పరిశీలించడం కన్నా మనం ఒక 5 ఒకేసారి తీసుకొని వాటి యొక్క హెడ్లను గమనించడం జరిగింది. వాట్ చేంజ్ యూ డూ అబ్జర్వ్. ఓకే, మనం ఏం చేంజెస్ గమనించాము అని అంటే మనము గమనించినటువంటి చేంజెస్ అనేది కరెంట్ డైరెక్షన్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటుంది అనే అంశాన్ని గమనించినాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఓకే దూరం పెరిగే కొద్దీ కరెంట్ క్యారింగ్ వైర్ అనేది మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఈ మ్యాగ్నెట్ నుంచి దూరం పోయే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తగ్గుతుంది అనే అంశాన్ని, కరెంటును పెంచే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క లెంత్ అనే దూరం అనేది ఎక్కువ వరకు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇలాంటి అంశాలను మనం అబ్జర్వ్ చేసినాం అన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ thus the magnetic field produced given current in the conductor decrease the distance. ఓకే, దూరం పెరిగే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తగ్గడాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ రిప్రజెంట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వైర్ చుట్టూ ఉన్న కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. అరౌండ్ ద కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ వైర్ బికమ్ లార్జర్ అండ్ లార్జర్ యాజ్ వీ మూవ్ అవే ఫ్రమ్ ఇట్. ఓకే, అవి సర్కిల్స్ దగ్గరగా ఉన్నప్పుడు దాని యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది, దూరం పోయే కొద్ది స్ట్రెంగ్త్ తగ్గుతుంది, బట్ బిగ్గర్గా అవుతూ ఉంటాయి సర్కిల్స్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ బిగ్ అవుతూ ఉంటాయి. సో ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్లను మనం ఆన్సర్ చేసేదానికి ప్రయత్నం చేద్దాం. అరౌండ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ దెర్ ఈజ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ ఏముంటుంది? మెకానికల్ ఎనర్జీ ఉంటుందా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందా, కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా? సరైన సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ ప్రశ్న, ఏ కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్ వెన్ కెప్ట్ టు యాన్ ఎలక్ట్రికల్ వైర్, ద రీజన్ ఫర్ ద డిఫ్లెక్షన్. డిఫ్లెక్షన్కి గల రీజన్ తెలపండి. ద చార్జెస్ ఫోర్స్ ద నీడిల్ ఇంటూ ద డిఫ్లెక్షన్ అనేది ఒకటో ఆప్షన్. ద ఫ్లో ఆఫ్ చార్జెస్ హ్యావింగ్ యాన్ అసోసియేటెడ్ విత్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఈ చార్జెస్ యొక్క ఫ్లో అనేది గ్రావిటేషనల్ ఫీల్డ్తో అసోసియేట్ అవుతుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్, ఫ్రిక్షన్ ఆఫర్డ్ బై ద ఫ్లోయింగ్ చార్జెస్. ఈ ఫ్లోయింగ్ చార్జెస్కు ఫ్రిక్షన్ అడ్డుపడుతుంది. ద
ఫ్లో ఆఫ్ చార్జెస్ హ్యావింగ్ యాన్ అసోసియేటెడ్ విత్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఫ్లోయింగ్ చార్జెస్ అనేటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కలుగజేస్తాయి. సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, ద షేప్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ద స్ట్రైట్ క్యారింగ్ వైర్. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంటుందా, ఎలిప్టికల్ కర్వ్స్ లాగా ఉంటుందా, ప్యారలల్ లైన్స్ లాగా ఉంటుందా, ఏ గ్రిడ్ ఆఫ్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఇలా ఉంటుందా, గ్రిడ్ లాగా ఉంటుందా? సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, ఇక ఈ విధంగా కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 లాగా ఉంటుందా? ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ని గుర్తు చేసుకోండి. ఇలా ప్యారలల్గా ఉంటుందా, ఇలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఉంటుందా, ఈ డైరెక్షన్లో ఉంటుందా, ఈ డైరెక్షన్లో ఉంటుందా అనేది సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, వెన్ ఐరన్ ఫిల్లింగ్స్ ఆర్ స్ప్రెడ్ అరౌండ్ ద స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ వైర్. చూడండి, స్ట్రైట్ ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అనేది ఎలా స్ప్రెడ్ అవుతాయి? అరేంజ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఫ్యాషన్. వాటికి నచ్చిన రీతిలో అవి సర్దుకుంటాయా? అక్యుములేట్ నియర్ ద వైర్. అన్నీ వైర్కు దగ్గరగా సర్దుకుంటాయా? అరేంజ్ దెమ్సెల్వ్స్ అరౌండ్ ద మ్యాగ్నెట్ ఇన్ పర్టికులర్ ప్యాటర్న్. ఒక నిర్దిష్టమైన ప్యాటర్న్లోకి అవి సర్దుకుంటాయా? గెట్ పుష్ అవే ఫ్రమ్ ద పేపర్. పేపర్ నుంచి మొత్తము ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అన్నీ బయటికి నెట్టబడతాయా? సరైన సమాధానాన్ని గుర్తించండి. నెక్స్ట్, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకోవడం జరిగింది. చూడండి, థంబ్ ఏదైతే ఉందో కరెంటు వెళ్ళే డైరెక్షన్లో థంబుని తీసుకుంటే ఫింగర్స్ కర్ల్ అయ్యే డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఒకటి కాకుండా ఇలా చాలా కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో మనకు ఉంటుంది అనే అంశాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ కరెంట్ క్యారీయింగ్ స్ట్రైట్ కండక్టర్ రైట్ హ్యాండ్ థంబ్ పాయింట్. ఓకే, కరెంట్ వెళ్ళే డైరెక్షన్లో థంబును పాయింట్ చేస్తే ఫింగర్లు కర్ల్ అయ్యే డైరెక్షన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను చూపిస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ను బేస్ చేసుకొని ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం, గమనించండి. ఓకే, ఇక్కడ ఏ కరెంట్ త్రూ హారిజాంటల్ పవర్ లైన్ ఫ్లోస్ ఇన్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్. ఒక కరెంట్ వెళ్ళే డైరెక్షన్ అనేది ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కరెంట్ అనేది వెళ్తుంది. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ద పాయింట్ డైరెక్ట్లీ బిలో అండ్ ఇట్స్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ అబోవ్. కింది భాగంలో ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, పై భాగంలో ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేయమంటున్నారు. ఓకే, గమనిద్దాం. కరెంట్ యొక్క ఫ్లోను మొదటగా మనం తీసుకుంటే ఇక్కడ ఈస్ట్ నుంచి వెస్ట్కు కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మనము ఇక్కడ ఏం చేయాలి అంటే కరెంటు వెళ్ళే డైరెక్షన్లో మనం థంబును ఉంచితే, కరెంటు వెళ్ళే డైరెక్షన్లో థంబును ఉంచితే ఫింగర్లు కర్ల్ అయ్యే డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తెలుస్తుంది. సో ఈ డైరెక్షన్లో చూడండి, మీ యొక్క రైట్ హ్యాండ్ యొక్క థంబును మీరు ఒకసారి ఈ డైరెక్షన్లో ఉంచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ డైరెక్షన్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. సో ఇక్కడ రెండు నొటేషన్స్ను మొదటగా మాట్లాడుకున్నాం. ఇది ఏంటి అంటే ఇది ఒక పేపర్ ప్లేన్ అనుకుంటే ఈ భాగంలో ఎక్కడ వెళ్తున్నాయంటే లోపలికి వెళ్తున్నాయి. దీన్ని ఇంటూగా తీసుకుంటాం. ఓకే, ఒక పేపర్ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చూపించాలి అని అంటే ఇలా వెళ్తే ఈ డైరెక్షన్లో చూపిస్తాం, ఇలా వెళ్తే ఈ డైరెక్షన్లో చూపిస్తాం. అలా కాకుండా పేపర్ ఇన్సైడ్ వెళ్తుంది లేదా పేపర్ నుంచి బయటకు వస్తుంది ఇలాంటి నొటేషన్ మనం చూపడానికి ఇన్సైడ్ ద పేపర్ వెళ్తుంది అంటే ఇంటూ అనే సింబల్ని చూపిస్తాం. పేపర్ నుంచి ఫీల్డ్ అనేది బయటకు వస్తుంది అంటే డాట్ అనే సింబల్ని మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. సో కింది భాగంలో ఏమవుతుందంటే ఫీల్డ్ అనేది బయటకు వస్తుంది. సో మనము ఈ వెస్ట్ డైరెక్షన్లోంచి ఇక్కడి నుంచి అబ్జర్వర్ గమనిస్తున్నాడు అని అంటే మనకు ఎలా కనిపిస్తాయి అవి? ఓకే, వెస్ట్ వైపు నుంచి మనం గమనిస్తే మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు కనిపిస్తాయి. అదే ఈస్ట్ వైపు నుంచి మనం గమనిస్తే, యువతల వైపు నుంచి మనం గమనిస్తే అవి మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఒకసారి మీ ఫింగర్స్, మీ రైట్ హ్యాండ్ని తీసుకొని అబ్జర్వ్ చేయండి. ఈస్ట్ నుంచి వెస్ట్కు వెళ్తుంది. సో ఒకసారి ఆ కర్ల్ అయ్యేటువంటి డైరెక్షన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒకవైపు నుంచి మనకు అవి యాంటీ క్లాక్ వైజ్ లాగా కనిపిస్తే మరొక వైపు నుంచి క్లాక్ వైజ్ లాగా మనకు కనిపిస్తాయి. సో ఈ టాపిక్ ఈ విధంగా మనము
అక్కడికి అయిపోయింది అనమాట. నెక్స్ట్ దీని మీద రిలవెన్సీ ఉన్న క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్లను ఒకసారి పరిశీలన చేద్దాం. ఓకే, డ్రా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అరౌండ్ ద బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నారు. ఒకసారి గమనించండి, ఇక్కడ జూమ్ చేస్తున్నాం, గమనించండి. ఓకే, ఇది ఒక బార్ మ్యాగ్నెట్, దీని చుట్టూ ఫీల్డ్ లైన్స్ ఈ విధంగా ఉంటాయన్నమాట. మనం ఇక్కడ గమనించాల్సింది నార్త్ నుంచి బయలుదేరి ఫీల్డ్ లైన్స్ నార్త్ నుంచి బయలుదేరి అవి సౌత్కు వచ్చి చేరుతాయి. నార్త్ నుంచి బయలుదేరిన ప్రతి లైను సౌత్కు చేరుతాయి. సో ఇవి క్లోజ్డ్ స్మూత్ కర్వ్స్ అనమాట, క్లోజ్ అయి ఉంటాయి. లోపల కూడా మనకు ఫీల్డ్ లైన్స్ అనేటివి వెళ్తాయి. మరియు ఈ లైన్స్ ఎక్కడ ఎక్కువ డెన్సిటీగా ఉన్నాయంటే గమనించండి, ఈ లైన్స్ ఈ ప్రాంతంలో ఎక్కువగా డెన్సిటీగా ఉండడాన్ని, అంటే పోల్స్ వద్ద ఎక్కువ డెన్సిటీగా ఉండడం, మరియు దగ్గరగా ఉన్నప్పుడు మ్యాగ్నెట్కు దగ్గరగా ఉన్నప్పుడు ఈ ఫోర్స్ లైన్స్ దగ్గరగాను, దూరం వెళ్ళే కొద్దీ మనకు ఈ ఫోర్స్ లైన్స్ తగ్గిపోవడం. ఇవి యాక్చువల్లీ కనిపించవు, ఇమాజినరీ లైన్స్. మనం ఎప్పుడైతే కంపాస్ను లేదా ఐరన్ ఫిల్లింగ్స్ను యూజ్ చేసినప్పుడే ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి మనం విజన్ చేయగలుగుతున్నాం. రిమైనింగ్లో మనకు ఇవి ఇన్విజిబుల్ అనమాట, కనిపించవు, ఇమాజినరీ లైన్స్. సో దీని ద్వారా దగ్గరగా ఉన్నప్పుడు ఫీల్డ్ లైన్స్ ఎక్కడైతే దగ్గరగా ఉన్నాయో అక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది అనే అంశాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. దూరం వెళ్ళే కొద్దీ, మ్యాగ్నెట్ నుంచి దూరం వెళ్ళే కొద్దీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. పోల్స్ వద్ద చాలా ఎక్కువగా ఉంటుంది, మ్యాగ్నెట్కి దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది, దూరం వెళ్ళే కొద్దీ ఇంకా తగ్గుతుంది. మరియు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ నుంచి బయలుదేరుతాయి, సౌత్ వైపుకు వెళ్తాయి. చూడండి, బయటకు వచ్చేటప్పుడంతా కూడా నార్త్ అని, లోపలికి వెళ్ళేదంతా కూడా, లోపలికి వెళ్తుంది అనేదంతా కూడా సౌత్ అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, నార్త్ నుంచి బయలుదేరి సౌత్కు లోపలికి వెళ్తాయి. రైట్, నెక్స్ట్ ప్రశ్నను మనం గమనిద్దాం. ఓకే, లిస్ట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ యొక్క ప్రాపర్టీస్ను లిస్ట్ చేయమంటున్నారు. ఒక్కసారి గమనిద్దాం. చూడండి, ఇవి నార్త్ నుంచి బయలుదేరి సౌత్ వైపుకు ఈ ఫోర్స్ లైన్స్ అనేటివి వెళ్తాయి. చూడండి, ఇలా వెళ్తాయి, నార్త్ నుంచి సౌత్ వైపుకు వెళ్తాయి. మరియు నాట్ ఇంటర్సెక్టింగ్, ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వడం జరగదన్నమాట. నెక్స్ట్ క్లోజ్డ్ అండ్ కంటిన్యూయస్ లూప్స్, ఇవి ఎక్కడ కూడా కట్ అవ్వడం జరగదు. నార్త్ నుంచి బయలుదేరి సౌత్కి, ఇన్ సైడ్ సౌత్ నుంచి మళ్ళీ నార్త్కు వెళ్తూ ఉంటాయి. ఓకే, డిగ్రీ ఆఫ్ క్లోజ్నెస్ డిటర్మైన్ ద స్ట్రెంగ్త్. ఎంత దగ్గరగా ఫీల్డ్ లైన్స్ ఉంటే అక్కడ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్కు యూనిట్స్ ఐర్స్టెడ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కు యూనిట్స్ టెస్లా అనమాట. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి టెస్లా. ఇంతకీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే రీజన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ బై మ్యాగ్నెట్, మ్యాగ్నెట్ చేత ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి ప్రాంతం అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలన చేద్దాం. ఓకే, వై డిడ్ నాట్ టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఎందుకని ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైను మరొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైను ఒకదానితో ఒకటి ఇంటర్సెక్ట్ కావు అని అడుగుతున్నారు. ఒకసారి కంపాస్తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గీసే విధానం చూసి తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ పరిశీలన చేయండి, గమనించండి. ఓకే, ఇక్కడ మ్యాగ్నెట్ తీసుకోవడం జరిగింది, చుట్టూ అంచు గీస్తున్నాం. తర్వాత కంపాస్ను ఉంచి మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ని గీస్తున్నాం. నార్త్ ఎక్కడైతే ఉంటుందో ఆ నార్త్ చూపే డైరెక్షన్లో, ఆ హెడ్ చూపే డైరెక్షన్లో మనం గీస్తూ వెళ్తున్నాం అన్నమాట. కంపాస్ నీడిల్ ఏ డైరెక్షన్ చూపిస్తుందో ఆ డైరెక్షన్లో. సో ఇలా చూపే క్రమంలో ప్రతి పాయింట్ను మనం జాయిన్ చేస్తే అవే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అవుతాయి. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కాస్త ఒకదాంతో ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వడము అని అంటే దాని అర్థం ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలన చేద్దాం. గమనించండి, మొదటగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా గీసేస్తున్నారు అనేది చూసి తర్వాత ఎందుకు క్రాస్ కావు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ గమనించాం కదా. ఇప్పుడు దీన్ని బట్టి క్రాస్ అవ్వడాలి అని అంటే ఏం జరిగి ఉండాలి అంటే, ఉదాహరణకు ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. ఇక్కడ నుంచి ఫీల్డ్ లైన్స్ మనకి ఇలా వస్తున్నాయి. ఎక్కడైనా ఒక చోట క్రాస్ అయ్యింది అని అనుకున్నాం, కాసేపు క్రాస్ అవ్వు, ఒకవేళ క్రాస్ అయ్యింది అని అనుకుంటే ఈ పర్టికులర్ పోర్షన్ కాడ కంపాసును ఉంచితే,
ఈ పర్టికులర్ పొజిషన్ కాడ కంపాస్ను ఉంచితే ఈ కంపాస్కు 2 డైరెక్షన్లు ఉండాలి. అంటే కంపాస్ ఎప్పుడు జనరల్గా నార్త్ ఏ డైరెక్షన్ చూపిస్తే అదే, కానీ ఇక్కడ ఈ పాయింట్ కాడ 2 డైరెక్షన్లు చూపిస్తుందా? ఇలా ఒక స్మాల్ కంపాస్ మ్యాగ్నెట్ చుట్టూ ఏ ప్లేస్లో ఉన్నా అది ఒక్క డైరెక్షన్లో చూపిస్తుంది తప్పితే 2 డైరెక్షన్లను చూపదు. సో అలా చూపదు కాబట్టి ఒక మ్యాగ్నెటిక్ లైన్ను ఇంకొక మ్యాగ్నెటిక్ లైన్ను క్రాస్ చేసుకోవడం అనేది జరగదు, నెవర్ ఇంటర్సెక్ట్ అనమాట. మరియు నార్త్ నుంచి బయలుదేరిన ప్రతి ఫోర్స్ లైన్ సౌత్ని చేరుతుంది. సో ఇట్స్ ఏ క్లోజ్డ్ కంటిన్యూస్ లూప్స్. ఓకే, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.